నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరెంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. ప్రియమైన జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కృపా సంపన్నుడు కృపానిధియగు దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే నేటి దీవెనలు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరమున దేవుడు మనలను మరింత ఆశీర్వాదములోనికి నడిపించినట్లు మనము దేవునికి సమర్పించుకొని ముందుకు కొనసాగుదాం. అటు రీతిగా దేవునికి సజీవ యాగముగా తమలను తాము సమర్పించుకుంటున్న వారి యొక్క జీవితంలో దేవుడి యొక్క మహా కార్యములు దేవుడు జరిగించునుగాక. దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచ్చిన భాగం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచ్చిన భాగం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎరుగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. హల్లెలూయా. నేడు ఈ లేఖన భాగానికి ప్రాముఖ్యముగా 3 విషయాలు మనం ధ్యానిద్దామండి. దేవాది దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో ఆయన మన ఎడల ఎట్టి వాత్సల్యతను, ఎటువంటి ఆశీర్వాదాన్ని, ఏ రీతిగా మనలను దేవుడు ఉంచగోరుచున్నాడు అన్నది మనం ధ్యానిద్దాం. మనకు గడిచిన సంవత్సరం యొక్క పరిస్థితి వివరించవలసిన అవసరత లేదు. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి నరుడు ఏదో ఒక రీతిగా గడిచిన సంవత్సరంలో కష్టపడిన వాడే. మిగతా సంవత్సరాలతో పోల్చుకున్న దానికంటే గడిచిన సంవత్సరంలో మరింత భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళి ఉన్నాం. అయితే ప్రభువా, ఏంటి నూతన సంవత్సరం, ఎటు రీతిగా నీవు ఈ యొక్క సంవత్సరమును ఉంచగోరుచున్నావు అని ప్రభువారిని వేడుకొనినప్పుడు ఆ ప్రభువులకు ప్రభు అయిన దేవుడు బయలుపరిచిన లేఖన భాగం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచ్చిన భాగాలు. హల్లెలూయా. ఈ లేఖన భాగము యెషయా గ్రంథంలో ఉన్నది. యెషయా గ్రంథాన్ని యెషయా అనే భక్తుడు రచించున్నాడు. ఆయన ఒక ప్రవక్త. ఆయన ఇశ్రాయేలునకును యూదా వారికిని 8వ శతాబ్దపు ప్రవక్త. క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దపు ప్రవక్త ఈ యొక్క యెషయా అనబడుచున్న ఈ యొక్క దైవజనుడు. ఈ దైవజనుడు రచించిన యెషయా అనే గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. మీకు చాలాసార్లు యెషయా గ్రంథం నుంచి వాక్యము చెప్పేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పుకోవచ్చున్నాను. దానికి గల కారణం ఏంటంటే యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన, దాన్ని ఒక మినీ బైబిల్ అని పిలుస్తుంటారు. అంటే చిన్న బైబిల్ గ్రంథం అని.
66 పుస్తకాలు వలె 66 అధ్యాయాలు ఉన్నాయి యెషయా గ్రంథంలో. అంతేకాదు బైబిల్లో ఉన్న ప్రతి సందేశాలు, ప్రతి ఆ తీపికరమైన మాటలు, ఆత్మను పరవశించే మాటలు, దేవుని యొద్దకు మనల్ని తీసుకుని వచ్చే నిబంధనలు అన్నీ యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూస్తున్న మాటలు నీతిమంతులుగా జీవించడం, యథార్థవంతులుగా ఉండడం, దేవుని యొక్క కృపను పొందుకొనడం, అలాగే మన కొరకు రక్షకుడు వచ్చిన్నాడనే సత్యము, మనకొక రాజ్యము ఉన్నది అని, నిత్యత్వమునకు మనం చేరుకొనాలని, ఈ యొక్క జస్టిఫికేషన్, రైచియస్నెస్ అంటారు ఇట్లా ఇంగ్లీష్లో, అలాగే శాంటిఫికేషన్, ఈ ప్రాముఖ్యమైన 3 విషయాలు కూడా యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సో బుక్ ఆఫ్ ఐషియా ఈజ్ ఏ మినీ బైబిల్, చిన్న గ్రంథం ఐషియా పుస్తకం. అయితే ఈ యెషయా పుస్తకము 3 భాగాలు కలిగినది. 1 నుంచి 39 అధ్యాయాలు ఒక భాగం అయితే, 40 నుంచి 55 అధ్యాయాలు మరొక భాగం, 55 నుంచి 66వ అధ్యాయం వరకు 3వ భాగముగా భక్తులు దీన్ని విభజించున్నారు బైబిల్ పండితులు. దానికి గల కారణము, నేను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి గల కారణము కూడా మీకు అర్థమవుతుంది. 1 నుంచి 39వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన దేశంలో ఉన్నారు. వారి యొక్క దేశంలో స్వతంత్రించుకున్న వారి దేశంలో వారు జీవిస్తూ ఉన్నారు. జీవించుచున్న వారు మీకు అనుదినము మనము ప్రతి వారము మనం యేసు ప్రభుల వారిని బైబిల్ గ్రంథంలో వెతుకుతున్నప్పుడు ఒక్కొక్క పుస్తకంలో మనం గమనించుకుంటూ వచ్చున్నాము. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? తమకు నచ్చినట్లు వారు జీవిస్తున్నారు, దేవుని విడిచిపెట్టి తిరుగుచున్నారు. ఈ యెషయా గ్రంథం 1 నుంచి 39 అధ్యాయాల్లో విగ్రహారాధికులుగా మార్చబడి ఉన్నారు ప్రజలు, దోపిడీ చేసేవారిగా మార్చబడి ఉన్నారు, అణగద్రొక్కేవారిగా మార్చబడి ఉన్నారు. అనేకమైన నీచ కార్యాలు, దుర్మార్గత, దుష్టత్వము పొంగి పొరలుచున్న దినాలు ఆ యొక్క యెషయా భక్తుడు జీవించుచున్న ఆ దినాలు. 8వ శతాబ్దం, 7వ శతాబ్దం, ఇటువంటి విచ్చలవిడైన పాపము చేత నింపబడిన శతాబ్ద కాలావళి. ఆ సమయంలో 1 నుంచి 39 అధ్యాయాల్లో వారి యొక్క దుష్టత్వ కార్యాలను వివరిస్తూ, మీరు ఈ దుష్టత్వ కార్యాలు చేస్తున్నారు గనక, దుష్టులుగా మీరు జీవించుతున్నారు గనక దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు, మీరందరూ 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళబోతున్నారు, మీరు కట్టుకొనిన దేవాలయం, మీరు సమకూర్చుకున్న సమస్తము నాశనము చెయ్యబడుతున్నది అని 1 నుంచి 39 అధ్యాయాల వరకు దేవుని యొక్క ఉగ్రత గురించి గ్రంథకర్త యెషయా ప్రవక్త తెలియజేస్తూ సందేశముగా ఇచ్చున్నాడు. అయితే ప్రజలు వినలేదు దేవుని యొక్క ఉగ్రతకు. 70 సంవత్సరాలు బబులోను బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మనం చూస్తాం విలాప వాక్యాల గ్రంథంలో ఇర్మియా భక్తుడు విలపించడం, ప్రభువా ఇంకా మా పట్ల నీ యొక్క కృప చూపవా అంటూ తన యొక్క ఏడుపు జలమయములే మార్చబడినదని ఆయన ఎంతగా విలపించి ఉన్నాడంటే విడుదల కోసము చాలా ఘోరముగా రోధిస్తూ ఇశ్రాయేలు విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. అలాగా భక్తులందరూ ప్రార్థన చెయ్యగా, నీతిమంతులుగా విశ్వాసులుగా జీవించుచున్న వారందరూ ప్రార్థన చేయగా 40వ అధ్యాయము 1 నుంచి 39 అధ్యాయాలకు వ్యతిరేకముగా ఉంటుంది. అందుచేతనే 1వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. 40వ అధ్యాయం 1వ వచనం, మీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను అని చెప్పుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 నుంచి 39వ అధ్యాయం వరకు శిక్షింపబడి దేవుని యొక్క ఉగ్రత చేత నాశనమైపోయిన ఆ యొక్క రాజ్యము, ప్రజల యొక్క జీవితం సమస్తము కోల్పోయి ఆర్థికమైన సంక్షోభం, అనారోగ్యమైన పరిస్థితులు, ఏమి చేయాలో తోచని బానిసత్వపు రీతిలో ఉన్న వారికి దేవుని ఎడల మొరపెట్టినప్పుడు 40వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నా ప్రజలను ఓదార్చుడి, వారి యొక్క యుద్ధ కాలం లెక్క సమాప్తమాయను అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, ఈ లేఖన భాగంలో యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలులకు రాజు.
అయితే ఈయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాల్లో ఒకానొక దినమున మోయాబీలు, అమోనీలు, సిరియా దేశస్థులు అక్కడ రచిస్తూ అంటాడు, సముద్రపు రేణువుల వలె, అలలు వలె వారు ఈ రాజ్యము మీదకి వస్తూ ఉన్నారు అట. అంతటిగా నలుదిక్కుల నుంచి సైన్యము వీరిని చెరపట్టుటకు, వీరిని సంహరించుటకు, రాజ్యాన్ని కోరగొట్టుటకు వచ్చుచూ ఉన్నారు. అయితే రాజు, ప్రజలు, అయ్యో శత్రువులు వస్తున్నారు కదా, శత్రువులు వస్తున్నారు, వెంటనే యుద్ధము చేయడానికి తయారవ్వండి, మనం వెంటనే యుద్ధానికి వెళ్ళాలి అని యెహోషాపాతు రాజు అనలేదు. యెహోషాపాతు రాజు చేసింది ఏంటంటే, ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకరించి, రాజ్యమంతటా మోకరించి, ప్రజలందరూ అయ్యా మాకు దిక్కేది లేదు, మేమేమీ తోచలేని పరిస్థితిలో ఉన్నాం, ఏమీ చేయలేని సిచ్యువేషన్లో మేమున్నాం, అయితే మా దిక్కు నీవే అని దేవుని వైపు చూచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు, ప్రజలందరూ దేవుని వైపు చూడగా సర్వశక్తిమంతుడైన దేవుడు సెలవిస్తున్నాడు, యెహోషాపాతు రాజా, ప్రజలారా ఆలకించడి, దేవుడు చెప్పుచున్నది ఏంటంటే, భయపడుకుడి, యుద్ధము మీది కాదు, నేనే జరిగిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ క్రైస్తవ జనాంగమా, గడిచిన సంవత్సరం అవ్వచ్చు, ఈ సంవత్సరం అవ్వచ్చు, నీవు నలుదిక్కుల నుంచి సమస్యలతో కూరుకుపోవచ్చు, నలుదిక్కుల నుంచి శోధనలతో కూరుకుపోవచ్చు, రావచ్చు. వచ్చినది గడిచిన సంవత్సరంలో వెళ్ళి ఉన్నాం, భయంకరమైన శోధనలో వెళ్ళి ఉన్నాం, భయంకరమైన ఉపద్రవంలో గుండా పోరాడి ఉన్నాం. ఎవరితో? మనందరి యొక్క మొబైల్ రింగ్ టోన్ కూడా అదే మార్చబడి ఉన్నది. మీరందరూ పోరాడుచున్నది దేనితో? కరోనాతో. మనం పోరాడుచూ ఉన్నాం. వైద్య నిపుణులు, అలాగే పోలీస్ వారు, అలాగే మున్సిపాలిటీ వారు, పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులందరూ పోరాడుచున్నారు అని నేటికి కూడా అదే సందేశాన్ని, అదే మాటలను మనం వింటూ ఉన్నాం. మనం పోరాడుతున్నాం, అందుచేతనే ఇంకా పోరాడుతూనే ఉన్నాం. మనం పోరాడుతున్నాం, అందుచేతనే ఇంకా యుద్ధము ఆగడం లేదు, విజయం మనకు రావడం లేదు. కానీ యెహోషాపాతు రాజు చేసింది ఏంటంటే, పోరాడుచున్నది నేను కాదయ్యా, నాకేమీ తోచడం లేదు, నేనేమీ చేయలేను, అయ్యా నీవే మాకు దిక్కు అని మొట్టమొదటిగా దేవుణ్ణి చూచి ఉన్నాడు. ఆ తర్వాత దేవుని వార్తను విని యుద్ధానికి బయలుదేరి ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళిన దేవుడు అంటున్నాడు, నేనే యుద్ధాన్ని జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, నలుదిక్కుల నుంచి సమస్యల చేత నీవు కూరుకుపోయినను, నలుదిక్కుల నుంచి శోధనల చేత నీవు హింసింపబడుచు ఉన్నాను. గడిచిన సంవత్సరంలో అనేకమైన శోధనల వలె నీవు ఈ సంవత్సరంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. నీవు తక్షణమే పోరాడకుండా దేవుని వైపు చూచినట్లయితే, ఇది దేవుని వైపు చూచే సంవత్సరమని నిన్ను తగ్గించుకొని దేవుని వైపు నీ యొక్క కనులను ఎత్తినట్లయితే, యుద్ధాన్ని జరిగించు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విజయాన్నిచ్చు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఏ సంవత్సరం ఇది? దేవుని వైపు చూసే సంవత్సరం. అప్పుడే పురోగతిని మనం అనుభవిస్తాం. దేవుని వైపు చూచినప్పుడే మన జీవితంలో నిజమైన పురోగతిలోనికి మనం వస్తాం. కనుక ఇది దేవుని వైపు చూచే సంవత్సరం. చూడాలి దేవుని వైపు, నీ శక్తిని కాదు, నీ బలాన్ని కాదు, నీ సామర్థ్యతను కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. అంతేకాదు, కష్టాలను కాదు, శోధనలు కాదు, ఇరుకులను కాదు, నీలో ఉన్న భయాన్ని కాదు నువ్వు చూడవలసినది, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం చూచేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈనాడు నీ ప్రయాణంలో, ఈ నూతన సంవత్సరపు నీ యాత్రలో ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, శోధనని కష్టము కాదు, కొండవలే నిలబడుతున్న సమస్యను కాదు, కొండలను చేర్చగల శక్తి కలిగిన సర్వశక్తిమంతుడైన దేవుని చూద్దాం. హల్లెలూయా. రెండో మాట మనం ధ్యానిద్దాం. రెండో మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అని రచించబడి ఉన్నది. యెహోవా కొరకు ఎదురు చూచువారు. మొదటిగా ఇది దేవుని కోసం ఎదురు చూచే సంవత్సరం. రెండవదిగా ఇది నూతన బలాన్ని పొందుకునే సంవత్సరం. ఏ సంవత్సరం?
నూతనమైన బలాన్ని పొందుకునే సంవత్సరం. గడిచిన కాలంలో బలం క్షీణించిపోయినది మనకందరికీ, బలము తగ్గిపోయినది మనకందరికీ. బలము లేని వారముగా అయినా నిలబడుతున్నాం. అయితే అనుదినము నూతన బలమునిచ్చు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చు బలము ఎట్టి రీతి ఏది అంటే, నేను కొన్ని వచన భాగాలు రచించి ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 మనం చదువుతూ ఉంటాము, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచూ ఉన్నదని. రోమీయులకు రాసిన పత్రిక 8:11 కూడా ఆయన ఎట్టి రీతిగా సజీవునిగా క్రీస్తును మరణము నుంచి లేపి ఉన్నాడో అదే శక్తి మిమ్ములను మృతులలో నుంచి లేపును అని అపోస్తలుడైన పౌలు రచిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ శారీరకమైన బలమునిచ్చు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా మనస్సును, మన యొక్క మానసిక వేదనను తీసివేసి నూతన శక్తినిచ్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ సంవత్సరం కేవలము కరోనా వైరస్ వారు మరణించిన వారు మాత్రమే కాదు ఉన్నది, ఆత్మహత్య చేసుకొని మనోవేదనతో మరణించిన వారు కూడా ఉన్నారు. మనసు బాగోలేక, మనశ్శాంతి లేక మరణించిన వారు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప సినీ యాక్టర్స్ ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు. మనసు బాగోక, మనశ్శాంతి లేక మరణించిన వారు. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, నూతనమైన మనస్సునిచ్చెదను, నూతనమైన మనశ్శాంతినిచ్చెదను. రోజు నీ మనోవేదనను తీసివేయు దేవుడు ఈనాడు తెలియజేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనముగా అనుదినము మనశ్శాంతినిచ్చు దేవుడు ఉన్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈనాడు అనేకమైన డిప్రెషన్స్లో, మనోవేదనలో, మానసిక రోగముల చేత బాధపరిచిన వాళ్ళారా, మరణమే తథ్యము అని జీవిస్తున్న వాళ్ళారా, నీకు మనశ్శాంతినిచ్చుటకు దేవుడు ఉన్నాడు. ఈ సంవత్సరము నీవు ఏ పరిస్థితిలోనను మనశ్శాంతి చేత నడిపించు దేవుడు ఉన్నాడు. అయితే ఆయన చెంతకు రావడానికి మనం ఒప్పుకుంటున్నామా? ఆయన వైపు చూడడానికి మనం ఒప్పుకుంటున్నామా? ఆయన వైపు చూస్తేనే ఆయన ఇచ్చు మనశ్శాంతిని పొందుకుంటాం. రచయిత అదే కదా అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరు పొందుకుంటారు మనశ్శాంతి? ఎవరు పొందుకుంటారు శారీరకమైన బలము? యెహోవా పైన ఎదురు చూచువారు, దేవుని పైన ఎదురు చూచువారు. ఎదురు చూచినట్లయితే ప్రియ క్రైస్తవ జనాంగమా, మనకు బాగా తెలుసు ఆయన విడనాడువాడు కాదు. ఎదురు చూచినట్లయితే ఆయన ఖచ్చితంగా అడుగులో అడుగు వేసి నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ 4:23, 2 తిమోతి 1:7 కూడా ఇదే మాటలు తెలియజేస్తుంది. ఎఫెసీ 4:23, 2 తిమోతి 1:7లో కూడా ఇదే మాటలు మనం చూస్తుంటాం. మనశ్శాంతిని ఇచ్చు దేవుడై ఉన్నాడు. చాలండి. కనుక మొదటిగా శారీరకమైన శక్తి, రెండవది ఏంటి? మనసు యొక్క సమాధానాన్ని ఇచ్చు దేవుడై ఉన్నాడు. మూడవదిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని, ఈ వచనాన్ని చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక యుద్ధాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఆ యుద్ధము మనకి సాతానికి ఉన్నది, మనకి లోకానికి ఉన్నదని రచించాడు. అంటే దుష్టత్వములో ఉన్న లోకానికి, నైతికతను కోల్పోయిన లోకానికి, మొరాలిటీ కోల్పోయిన లోకానికి, మోరల్స్ లేని లోకానికి, ద వరల్డ్ విచ్ డోంట్ హ్యావ్ మొరాలిటీ, God can give you strength to stay firm in this time of immoral situations. దుష్టత్వము చేత నింపబడిన ఈ లోకములో నిలకడగా నిలవబడ్డానికి, అవినీతిని జయించడానికి, అన్యాయమును జరిగించడానికి, దుష్ట కార్యములను జయించడానికి శక్తినిచ్చువాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత నాకు రచిస్తూ, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి అంటున్నాడు. కరోనాయే కాదు, ఆత్మహత్యలే కాదు, దుష్ట కార్యాలు కూడా గడిచిన సంవత్సరంలో పెరగడం చూస్తున్నాం. మన ప్రాంతాల్లో, మన దేశాల్లో, ఇతర దేశాల్లో కరోనా ఉన్నను ఎంత రీతిగా దుష్టత్వం,
ఎట్టి రీతిగా లైంగిక దాడులు, ఎట్టి రీతిగా మానసిక వేదనలు పెరుగుతూ ఉన్నాయి. మనుషులు ఎట్టి రీతిగా ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. మనిషత్వము అన్న దానినే కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి జీవించున్న లోకాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క శక్తి మనం పొందుకున్నట్లయితే, దేవుని యొక్క కృపను మనం పొందుకున్నట్లయితే, ఈ నూతన సంవత్సరంలో సర్వాంగ కవచము ధరించుకొని ప్రతి సాతాను యొక్క తలంపులను, దుష్ట కార్యాలను జయించే వారిగా మనల్ని నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నైతికతను కోల్పోయిన లోకంలో నైతికతగా జీవించే, నీతిమంతులుగా జీవించే శక్తినిచ్చేవాడు దేవుడు. కనుక మొదటిగా శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి రెండవదిగా, మూడవది నైతికమైన శక్తిని కూడా ఇచ్చేవాడు, నైతిక శక్తి. నాలుగవది ప్రాముఖ్యమైనది, మనకందరికీ కావలసినది కూడా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, 1:8 వేగముగా ఈ మాటలు చెప్పి 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఇది ఏ శక్తి అంటే ఆధ్యాత్మికమైన శక్తి, శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి, నైతిక శక్తి, ఆధ్యాత్మికమైన శక్తిని కూడా దేవుడిచ్చేవాడు అన్నాడు. అపోస్తులు భయపడ్డారు దేవుని కోసం నిలబడ్డానికి. శిష్యులుగా వారు చెదరిపోయినారు ఒక్కొక్క ప్రాంతానికి, నిలబడలేక, ధైర్యము లేక, శక్తి లేక. యేసు ప్రభుల వారు శిలువ మీద మరణిస్తే ఒక్క అపోస్తులుడు ఉన్నాడు, ఒక్క శిష్యుడు ఉన్నాడు. 12 మంది ఒక్కొక్క దిక్కనికి ఒక్కొక్కరు మరొకరు పారిపోయారు. అయితే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు శక్తి పొందిన వారే ఎక్కడైతే పారిపోయారో అక్కడల్లా నిలబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించున్నారు, రక్షకుణ్ణి చాటించున్నారు. ఇదిగో మేము నమ్ముకొనిన యేసుక్రీస్తును మీరు చంపి ఉన్నారు అని ప్రజలను సైతము సవాలు విసిరి ఉన్నారు. అధికారులను సైతము ప్రశ్నించగలిగిన ఆధ్యాత్మికమైన శక్తి, అనేకులను దేవుని యొద్దకు తీసుకునవచ్చు ఆధ్యాత్మికమైన శక్తి. విశ్వాసములో ఎంతటి కష్టములు వచ్చినను నిలబడే ఆధ్యాత్మికమైన శక్తిని వారు పొందుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ క్రైస్తవ జనాంగమా, పెరిగినది కరోనా కాదు మాత్రమే కాదు, పెరిగినది ఆత్మహత్యలు మాత్రమే కాదు, పెరిగినది ఏం చెప్పి ఉన్నాను మూడవదిగా దుష్టత్వం మాత్రమే కాదు, పెరిగినది దాడులు, హింసలు క్రైస్తవుల మీద కూడా పెరిగి ఉన్నాయి. దినమునకు వివిధ దేశాల్లో, మన దేశాల్లో, మన రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో అనేక రీతుల్లో ప్రజలను హింసించుచూ ఉన్నారు, క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉన్నారు. అందుచేతనే బాప్తిస్మం ఇచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రశ్నించున్నాను, చాలామంది నిన్నటి దినమున అంతం వరకు క్రీస్తు కోసము నిలబడతారా, కష్టములు వచ్చిన క్రీస్తును హత్తుకొని జీవిస్తారా అని. శక్తి లేని శిష్యులు కష్టంలో వచ్చినప్పుడు యేసును విడిచిపెట్టారు. కానీ ఈనాడు మనము క్రీస్తుతో అంతము వరకు జీవించాలి అంటే మన యొక్క ఆత్మను శక్తిపరచు దేవుని చెంతకు మనం రావాలి. నేటి కాలంలో గడిచిన సంవత్సరాల కంటే ఇంకా కష్టాలు, హింసలు పెరుగుతాయి. రవి జకర్యాస్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు, మరణించినాడు. ఆయన గొప్ప బైబిల్ పండితుడు. ఆయన అంటూ ఉంటాడు, ప్రపంచ యుద్ధాల్లో, 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, ఈ ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారి సంఖ్య కంటే హింసింపబడి మరణించిన క్రైస్తవుల యొక్క సంఖ్య ఎక్కువ అని చెప్తాడు. కేవలం ఈ 20వ శతాబ్దం, ఈ 19వ శతాబ్దంలో హింసింపబడి మరణించిన క్రైస్తవుల యొక్క సంఖ్య ఎక్కువ అంట. 2వ ప్రపంచ యుద్ధం, 1వ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి కంటే. కానీ మనకెవరికి తెలియదు, అంతమంది మరణిస్తున్నారు క్రీస్తు కోసం, విశ్వాసము కోసం. మరి ఈ సంవత్సరంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో కష్టములు వచ్చినా, శోధనలు వచ్చినా నిలబడే ధైర్యము, శక్తి నీకు కావాలి అంటే, సాతాను ఏ రీతిగా దాడి చేస్తున్నా, అధికారులు ఏ రీతిగా ప్రలోభ పెడుతూ ఉన్నా, క్రీస్తు కోసం నిలబడాలి అంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి, శక్తిని తెచ్చుకోవాలి. ఆ శక్తిని ఈ సంవత్సరమున నూతన పరచు దేవుడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. శారీరకమైన శక్తి, మానసిక శక్తి, నైతిక శక్తి, ఆధ్యాత్మికమైన శక్తినిచ్చు దేవుడై ఉన్నాడు.
ఒక మాట చెప్తాను, గడిచిన కాలంలో ఎన్ని శోధనల గుండా వెళ్ళి ఉన్నామో అది ఒక అభివృద్ధిని పుంజుకునే సంవత్సరముగా మనం మార్చుకుందాం. అభివృద్ధిని పుంజుకునడానికి ఒక దినాలుగా మనం మార్చుకున్నట్లయితే గ్రద్ద వలె మన యొక్క యవ్వనాన్ని నూతన పరుచుకొని మన యొక్క శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి, మన యొక్క నైతికమైన శక్తి, ఆధ్యాత్మికమైన శక్తి నూతన పరుచుకొని దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుడు ఎగరమన్న చోటికి ఎగురుతూ ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళుదుము గాక. హల్లెలూయా. అది కావాలి అంటే ఏం చేయబడాలి? నూతన సంవత్సరంలో దేవుని వైపు చూచే సంవత్సరం, రెండవదిగా నూతన బలాన్ని పొందుకునే సంవత్సరం. మూడవ మాట, 5 నిమిషాల్లో వాక్యాన్ని ముగించుకుందాం. మూడవ మాట 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మూడవది, ఇది ఏ సంవత్సరం అంటే ఇది ఆగక సాగిపోయే సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆగిపోక సాగిపోయే సంవత్సరం ఇది. క్రైస్తవ ప్రియులారా, ప్రియ ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కష్టములున్నా, నీ జీవితంలో ఇరుకులున్నా ఎప్పుడు ఆగిపోవద్దు, ఎప్పుడు విడిచిపెట్టవద్దు, ఎప్పుడు అంతమును చెప్పవద్దు. అయ్యో ఎక్కడితో అయిపోయి ఉన్నాను, అయ్యో ఎక్కడితో నాకు ముగింపు వచ్చినది, ఎక్కడితో నేను అంతము అని మాట్లాడవద్దు. ఆగిపోక సాగిపోయే సంవత్సరం ఇది. ఆగకుండా నీవు సాగాలి, ఎందుకంటే నీవు దేవుని వైపు చూస్తున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆగక నీవు సాగాలి, ఎందుకంటే నూతన బలాన్ని నీవు పొందుకొని ఉన్నావు. నీవు దేవుని వైపు చూస్తున్నావు గనుక, నూతన బలాన్ని పొందుకొనిన వాడవు గనుక ఆయన నిన్ను ఆగనివ్వడు, ఆయన నిన్ను ఆగిపోనివ్వడు, నిన్ను సాగుతూనే ఉండని అనిస్తాడు. నిన్ను నిత్యత్వమునకు గమ్యానికి చేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఒక భక్తుడు ఈ రీతిగా చెప్పి ఉన్నాడు, ఎగరే శక్తి మనకిచ్చినట్లయితే దేవుడు ఎగురుదాం, ఎగరలేకపోయినట్లయితే పరిగెత్తుకుంటూ వెళ్దాం, పరిగెత్తలేకపోతున్నట్లయితే నడుచుకుంటూ వెళ్దాం, నడవలేకపోయినట్లయితే ప్రాక్కుంటూనైనా ముందుకు వెళ్దాము. కానీ ఏ రీతిలోనైనా ముందుకు వెళ్ళుట ఆపవద్దు అని ఒక భక్తుడు చెప్పి ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము కొద్దీ, ఆయన ఇచ్చిన శక్తి కొద్దీ ఎగరగలిగే శక్తిని సంవత్సరంలో పొందుకున్నట్లయితే, మన జీవిత కాలం పొందుకున్నట్లయితే ఎగురుదాం. ఎంతవరకు ఎగరాలో, ఎంతవరకు దేవుడు తీసుకుని వెళ్తున్నాడో అంతవరకు. ఎగరలేకపోతున్నామంటే పరిగెడదాం. ఒకవేళ పరిగెడుతూ ఉన్నప్పుడు కష్టములు వచ్చినా, అడ్డులు వచ్చినా, నడుచుకుంటూ ఆ కష్టములను తప్పించుకొని, ఆ ముళ్ళను తప్పించుకొని, ఆ శోధనలను తప్పించుకొని, ఆ గాఢాంధకార లోయల్లో జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు వెళ్దాం. ఒకవేళ నడవడం కూడా సాధ్యపడడం లేదు, మార్గం చాలా కష్టముగా ఉన్నది అంటే, ప్రాక్కుంటూ చిన్నపిల్లలు ఏ రీతిగా ముందుకు వెళ్తారో ఆ రీతిగా ముందుకు వెళ్దాం. కానీ ఈ సంవత్సరంలో నీ జీవితాంతకాలం వరకు ఆగిపోక సాగిపోదాం. ఈ సంవత్సరం పురోగతి యొక్క సంవత్సరం, ఆగక సాగేవారికి. ఈ సంవత్సరం పురోగతి యొక్క సంవత్సరం, దేవుని వైపు చూచేవారికి. ఈ సంవత్సరం సమస్తమును నూతన పరిచే సంవత్సరం, నూతన బలమును పొందుకునేవారికి. మరి అటువంటి అభివృద్ధి నీకు కావాలి అంటే ఈ సంవత్సరమున దేవుని వైపు చూద్దాం, సమర్పించుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఎటు రీతిగా మనల్ని ఉంచాలనుకుంటున్నాడో ఈ దినమున మనల్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, ఈనాడు మీరు మా జీవితంలో జరిగిస్తానని వాగ్దానము చేసిన కార్యాలను బట్టి వందనాలు. గడిచిన సంవత్సరాల గుండా మేము వెళ్ళిన శోధనలు, వెళ్ళిన కష్టాలు తీసివేసి నూతన బలమునిచ్చేదను అని వాగ్దానం చేసిన దేవా, నీ వైపు చూడాలి అని మాకు ఆజ్ఞాపించిన దేవా, ఆగక సాగిపోవాలి అని తెలియజేసిన దేవా, అటు రీతిగా మేము వెళ్ళినట్లు నీ కృపా వాత్సల్యతను కుమ్మరించండి. మా శారీరకమైన బలహీనతలయందు, మా ఆధ్యాత్మికమైన బలహీనతలయందు, మా మానసిక రోగములయందు నైతికతను కోల్పోతున్న ఈ ప్రపంచంలో నీ కోసం నిలబడే శక్తి, నీ కోసము హతసాక్షులుగా మారే శక్తిని కూడా మాకు ప్రసాదించమని ప్రార్థిస్తాం. నేడు సంఘము, విశ్వాసులు, ప్రతి నరుడు, మనుషులు
ఈ శక్తిని పొందుకున్నట్లు సాయించండి. ఈ సంవత్సరం మా జీవితంలో పురోగతిగా, నీ వైపు చూచే సంవత్సరముగా, ఆగక సాగిపోయే నూతన బలాన్ని పొందుకునే సంవత్సరముగా నీ కృపావాత్సల్యతను మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863-29940 and one more phone number 9177-383746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India. May God bless you all.